బ్లాక్ మనీని అరికట్టేందుకు ప్రభుత్వం ఓవైపు కసరత్తు చేస్తుంటే నల్ల కుబేరులు మాత్రం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. చట్టాలను అడ్డం పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక హోదా ఇప్పుడు అక్రమార్కులకు కవచంగా మారింది. వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చింది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పన్నులు పెద్దగా ఉండవు. ఆదాయ పన్ను విషయంలో కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఇప్పుడు అదే అక్రమార్కులకు ఆసరాగా మారాయి. హర్యానా రాష్ట్రం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు పెద్ద ఎత్తున రద్దయిన నోట్లు వెళుతున్నాయి. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి నల్ల కుబేరులు అల్లుతున్న సరికొత్త ప్లాన్ ఇది. డబ్బును ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు తరలించి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు నల్ల కుబేరులు యత్నిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో అధిక విలువ కలిగిన పాత కరెన్సీ నోట్ల కట్టలు పోలీసులకు చిక్కుతుండడానికి ప్రధాన కారణం కూడా ఇదే. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలలో నివాసం ఉండే ఎస్టీలకు ఐటీ శాఖ పన్ను నుంచి కొంత మినహాయింపును ఇచ్చింది. అస్సాంలోని ఉత్తర కచర్ హిల్స్, మికిర్ హిల్స్, మేఘాలయలోని ఖాసీ హిల్స్, గరో హిల్స్, జైన్ టియా హిల్స్, జమ్మూ కశ్మీర్లోని లడక్, సిక్కిం రాష్ట్ర ప్రజలకు పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉంది. ఈ ప్రాంతాల్లో జరిగే లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వెనుకబడిన వర్గాలు త్వరగా అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతోనే ఆయా ప్రాంతాల్లో పన్నుకు పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. అయితే అధిక విలువ కలిగిన నోట్ల రద్దు వల్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు నల్ల కుబేరులు ఈ రాష్ట్రాలనే సులువైన మార్గంగా ఎన్నుకుంటున్నారు. వ్యవసాయ భూములు, చారిటబుల్ ట్రస్టులు, ఖాదీ పరిశ్రమలు, గ్రామస్థాయి పరిశ్రమలు, లాభాపేక్ష లేని విద్యా సంస్థలు, లాభాపేక్ష లేని ఆసుపత్రులు, రాజకీయ పార్టీలకు ఐటీ యాక్ట్లో పూర్తి పన్ను మినహాయింపు ఉంది. దీంతో పెద్ద మొత్తంలో నల్లధనాన్ని ఇతర రాష్ట్రాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు తరలించి అక్కడి సంస్థల్లో పెట్టుబడులు పెట్టడమో లేదా రాజకీయ పార్టీలకు ఫండ్గా ఇవ్వడమో జరుగుతోంది.